ఫిన్ నిఫ్టీ డేటా చూస్తే ఫిన్ నిఫ్టీ సో రేపు ఫ్రైడే కాబట్టి ఫిన్ నిఫ్టీ చూడొచ్చు. ఫిన్ నిఫ్టీలో కూడా పైన సెల్లర్స్ బాగా ఐడియా ఉన్నారు సార్. సో మోస్ట్ ప్రాబ్లీ ఫిన్ నిఫ్టీలో కూడా ఇది అల్టిమేట్ ఎండ్. సో 19,200 అయితే బ్రేక్ కాదు సార్. 19,200 అనేది బ్రేక్ కాదు. సో గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్ కూడా మంచి సెల్లర్స్ ఉన్నారు మార్కెట్ లో. సో 19,043 కానీ బ్రేక్ అయిపోతే 19,000 కానీ దిగేసిందంటే మనకి మంచి టార్గెట్ ఉంటుంది సార్. 19,000 కానీ దిగిందంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. గ్యాప్ 18,795 తర్వాత 18,795 ఫస్ట్ టార్గెట్ సార్. అది కానీ బ్రేక్ ఏంటంటే 18,633 అల్టిమేట్ టార్గెట్. ఈ వీక్ నేను 18,633 దాకా రావచ్చు అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ 18,975 అన్నా టచ్ అవుతుంది ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. సో డౌన్ ట్రెండ్ కే నేను ఎక్కువ ఛాన్సెస్ చూస్తున్నాను సార్. చార్ట్ ప్రకారం ఇది లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ట్రేడింగ్ తీసుకుందాం. ఒకసారి ఫిన్ నిఫ్టీలో ఎక్సెల్ మనం ఓఐ ఎక్కువ చూడము. ఎక్సెల్ లో ప్రకారం ఏం వస్తుందో చూద్దాం. ఎక్సెల్ సో రేపటి రేంజ్ వచ్చి 19,166 హై సార్. 166 దాటదు. 19,016 కానీ బ్రేక్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ 18,954. ఫస్ట్ టార్గెట్ 18,954. నెక్స్ట్ 18,866. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. సో మోస్ట్ ప్రాబ్లీ 19,160 దగ్గర కానీ వస్తే మటుకు పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్. మోస్ట్ ప్రాబబ్లీ రాదని అనుకుంటున్నాను. ఈ లైన్ ఇంకా మనకి టచ్ కాదని అనుకుంటున్నా. సో ఒకవేళ లక్గా కానీ వచ్చిందంటే మటుకు ఇక్కడ పుట్ ఆర్డర్ కి ప్లాన్ చేద్దాం. ఈ లెవెల్కి కానీ వస్తే మటుకు పుట్ ఆర్డర్ ని కూడా డెలివరీకి తీసుకోండి సార్. రిస్క్ తీసుకునే వాళ్ళు డెలివరీకి తీసుకోవచ్చు. ఇవి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ సార్.